ఈ వీడియోలో మీకు 3 టిప్స్ అనేవి షేర్ చేస్తాను. అవేంటంటే ఫస్ట్ ఏంటంటే మనము లెహెంగాస్ కుట్టినప్పుడు చిన్న పిల్లల కోసం కుట్టినప్పుడు అది పన్నా అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా! పొడవు ఎక్కువ అవుతుంది కదా! దాన్ని మీరు కటింగ్ చేసేసారనుకోండి వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత బాగోదు. అంటే షార్ట్ అయిపోతుంది. అలా కాకుండా కటింగ్ అనేది చేయకుండా ఇలా లోపలికి అంటే మనము ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని బోర్డర్ దగ్గర నుండి పైకి మార్కింగ్ చేసుకుని అది ఇలా లోపలికి పెట్టుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్‌లో అది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ స్టిచ్ అనేది. అండ్ తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అంటే మనం చాలామంది పైకి వేస్తూ ఉంటారు పిల్ట్ అనేది. అలా పైకి వేయడం వల్ల ఏంటంటే ఈ ఫ్రిల్స్ దగ్గర అది అంత నీట్‌గా అనిపించదు. ఈ విధంగా వేసినట్లయితే అసలు వేసినట్టు కూడా తెలీదనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుంది. చాలా బావుంటుంది. అండ్ కొత్తగా టైలరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. అంటే మీకు ఎన్ని ఇంచెస్ కవర్ అవ్వాలి. అంటే ఎన్ని ఇంచెస్ లోపలికి వెళ్ళిపోవాలనేది చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి. బాగా వస్తుంది. అండ్ తర్వాత ఎప్పుడైనా కూడా ఈ పోగులు వచ్చేస్తూ ఉంటాయి కదా! అలాంటి ఫ్యాబ్రిక్స్‌కి ఏంటంటే మీరు పైన బోర్డర్ అనేది కట్ చేయకుండానే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఐరనింగ్ చేస్తాం కదా! ఐరన్ ప్లీట్స్‌కి అలా చేసేసిన తర్వాత కట్ చేయండి. ఇక్కడ చూసారు కదా! పైన బోర్డర్ అనేది కనిపిస్తుంది. ఇది ఐరన్ చేయక ముందర ఇలా ఉంటుందన్నమాట. మనం ఇలాంటి ఐరన్ ప్లీట్స్ పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా ఒకేసారి చేయలేం కాబట్టి ఇలా మిడిల్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్ బోర్డర్‌లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఐరన్ చేసుకోవాలి. అండ్ తర్వాత చూసారు కదా! హాఫ్ వచ్చేసరికి ఐరన్ చేశాను. మిగతా హాఫ్ ఎలా ఉందో ఇప్పుడు అది కూడా ఐరన్ చేసేసిన తర్వాత ఎలా ఉంటుందో లుక్ చూపిస్తాను. చూసారు కదా! ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పైన బోర్డర్ అనేది కట్ చేసేసుకొని మీరు హిప్‌కి బెల్ట్ అనేది వేసేసుకోవాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్.